టీడీపీ శ్రేణుల నిరసనలతో ఉండి ఉడుకుతోంది. ఎమ్మెల్యే మంతెన రామరాజుకే ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కొనసాగించాలని ఉండి టీడీపీ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చెన్నంశెట్టి హరినాయుడు, ఎండగండి యూనిట్ ఇన్ఛార్జ్ కాలా గణేష్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న ముగ్గురులో చెన్నంశెట్టి హరినాయుడు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో సెలైన్ బాటిల్స్ ను అమర్చి కాళ్ళ గణేష్ ను ఆసుపత్రికి తరలించారు. టీడీపీ అధిష్టానం మార్పు లేదని ఖరారు చేసే వరకు దీక్షను విరమించేది లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు దాదాపు ఖరారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. టీడీపీ శ్రేణుల నిరసనలతో ఉండి ఉడుకుతోంది. ఎమ్మెల్యే మంతెన రామరాజుకి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కొనసాగించాలని ఉండి టీడీపీ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చెన్నంశెట్టి హరినాయుడు, ఎండగంటి యూనిట్ ఇన్ఛార్జ్ కాలా గణేష్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న ముగ్గురులో చెన్నంశెట్టి హరినాయుడు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దానికి సెలైన్ బాటిల్స్ తో అక్కడ ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నారు. కాలా గణేష్ అయితే ఆసుపత్రికి తరలించారు. టీడీపీ అధిష్టానం మార్పు లేదని ఖరారు చేసే వరకు కూడా ఈ దీక్షను విరమించేది లేదంటూ టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు దాదాపు ఖరారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ భార్గవ్, మనం చూస్తున్నాం ఉండి టికెట్ అనేది సంచలనంగా మారింది. ఎవరికి ఉండబోతుంది, రామరాజుక రఘురామకృష్ణరాజుక అనేది? రఘురామకృష్ణరాజుకు అసలు పొత్తులో టికెట్ లేదని, ఆయన టికెట్ సంబంధించి ఎటువంటి వాదనలు జరిగాయి మనం చూసాం. సో ఒక క్లారిటీ ఎప్పుడు రాబోతుంది అనుకోవచ్చు? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరికతోనే ఈ ఉండి నియోజకవర్గంలో టీడీపీలో కూడా తీవ్ర ఆందోళన అయితే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అదే నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి, నర్సాపురం పార్లమెంటరీ సభ్యులుగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే ఆయన బీజేపీలో ఎంపీ టికెట్ తెచ్చుకుంటారని అందరూ అనుకున్నప్పటికీ కూడా అక్కడ సాధ్యం కాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఆయనకు ఉండి అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అది కొట్టిపడేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ అధిష్టానం చేయలేదు. ఈ తరుణంలో ఖచ్చితంగా సీటు మార్పు ఉంటుందనేటువంటి ఆందోళనతో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే స్థానిక ప్రస్తుత అభ్యర్థి కూడా మంతెన రామరాజు ఉన్నారో ఆయనకు అనుకూలంగా అతని అభిమానులు గాని అనుచరులు గాని ఆందోళన చేస్తూ రోడ్డెక్కిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుట పాలకులలో గానీ అటు నిన్న అమలాపురంలో కూడా వారు ఆందోళన చేశారు. మరోవైపు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం ఎక్కడైతే ఉందో తెలుగుదేశం కార్యాలయం, అక్కడ ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాస్తవానికి ఆమరణ నిరాహార దీక్ష అనేది చేయకూడదనేది ఉన్నప్పటికీ కూడా నిబంధనలు అటు నిరవధిక నిరాహార దీక్ష కాకుండా నేరుగానే ఆమరణ నిరాహార దీక్షకు ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ కూడా వారు 4 రోజుల క్రితం దీక్ష తలపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో 4 రోజులు అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే రామరాజు చెప్పినప్పటికీ వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కు తగ్గేది లేదంటూ కూడా దీక్ష కొనసాగిస్తుండటంతో ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అక్కడ ఉన్నటువంటి కాళ్ళ గణేష్ అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి కూడా తరలించారు. మరొక ఇద్దరు జుత్తిగ శ్రీనివాస్ గాని హరినాయుడు, వారిద్దరి పరిస్థితి కూడా క్షీణిస్తూ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉండడంతో ప్రస్తుతం వైద్యులు అక్కడే వారికి వైద్యం అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆసుపత్రికి తరలించేందుకు వారు నిరాకరిస్తూ ఉండడంతో దీక్షా శిబిరంలోనే ప్రస్తుతం సెలైన్లు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉండి ఎమ్మెల్యే రామరాజుకే మళ్లీ సీటు కేటాయించాలని, లేకుంటే తాము ఖచ్చితంగా మా ఏదైతే ఆమరణ దీక్ష కొనసాగించి ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతారంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.